డిసెంబర్ 8-9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై ఫోకస్ పెంచిన సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇవాళ సాయంత్రం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో లాజిస్టిక్స్ ఏర్పాట్లపై రివ్యూ చేయనున్నారు. గ్లోబల్ సమ్మిట్ కు రూట్ ప్లానింగ్ పై చర్చించనున్నారు. అతిథులకు వసతుల వంటి అంశాలను డిస్కస్ చేయనున్నారు. ఇక ఇవాల్టి సమీక్షలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్కతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొననున్నారు. రైట్, ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పై సీఎం రేవంత్ వరుస సమీక్షల మీద మరిన్ని డీటెయిల్స్ మనకి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రాష్ట్ర సర్కార్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం జరిపే సమీక్ష పైన డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, డిసెంబర్ 8-9 2 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 పేరుతోని 2 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం చాలా వేగవంతంగా చేస్తుంది. సో ఇప్పటికే ఏదైతే ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుందో 2 రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ప్రభుత్వం నిర్వహించింది. ఘనంగా ఈ 2 రోజుల పాటు నిర్వహించే ఈ సమ్మిట్లో ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా సక్సెస్ఫుల్గా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఆ లక్ష్యంతో ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఆయా శాఖల వారీగా అధికారులు సమీక్షలు చేశారు. తర్వాత ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల సందర్భంగా ఇప్పటి వరకు ఆ శాఖల వారీగా ఏమేం చేశారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విజయాలేంటి, ఇంకా ప్రభుత్వం మీద ఉన్నటువంటి లక్ష్యాలేంటి, చేయాల్సినటువంటివి ఏమేమి ఉన్నాయి, ఇట్లా ఈ అన్నిటికీ సంబంధించిన దాని మీద ఆ 2 రోజుల పాటు జరిగే గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వం ప్రజలకు చెప్పడంతో పాటు ఇక తెలంగాణను ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా తీర్చిదిద్దుతామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. సో అందులో భాగంగానే ఇక పెద్ద పెద్ద పరిశ్రమలకు సంబంధించినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఈ సమ్మిట్కు హాజరు కాబోతున్నారు. కాబట్టి ఇక తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించాలంటే తెలంగాణలో అభివృద్ధికి సంబంధించి, తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి, తెలంగాణ ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యాలకు సంబంధించి సక్సెస్ఫుల్గా ఈ 2 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్లో వివరిస్తారు. కాబట్టి ఇక ఆయా శాఖల వారిగా ఇప్పటి వరకు ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఏం చేసింది, దానికి సంబంధించినటువంటి సక్సెస్ ఏంటి అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ నెల 30 వరకు కూడా ఈ సమీక్షలు సీఎం రేవంత్ రెడ్డి చేస్తారు. అయితే ఇందులో ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులతో పాటు ఉన్నత స్థాయి అధికారులు కూడా ఆ శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు. ఇక ఇవాళ సాయంత్రం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతనే సమీక్ష ఇవాళ కూడా ఉన్నది. సో ఇందులో ప్రధానంగా ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఈ లాజిస్టిక్స్, తర్వాత ఈ ఏర్పాట్లకు సంబంధించిన అంశాల మీద ఇప్పటి వరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, తర్వాత రూట్ మ్యాప్, ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఏంటి, తర్వాత అక్కడికి వచ్చే వాళ్ళ కోసం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఇప్పటి వరకు చేసినటువంటి అంశాల మీద చర్చించి ఇంకా ఏమన్నా చేయాల్సిన ఉంటే వాటి మీద పలు కీలకమైనటువంటి సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ 2 రోజుల పాటు కూడా జరిగే ఈ సమ్మిట్ అనేది ఇక రాబోయే రోజుల్లో కూడా ఒక ఉదాహరణగా ఉండాలి, తర్వాత విజయవంతంగా ఈ సభలను నిర్వహించాలి అనే ఇప్పటికే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. కాబట్టి ఆ దిశగానే అడుగులు ముందుకేస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా, చిన్నపాటి పొరపాట్లు కాకుండా అన్ని సౌకర్యాలతోని ఈ సక్సెస్ఫుల్గా ఈ సభలను సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. తర్వాత ప్రత్యేకంగా ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్కు సంబంధించిన దాని మీద పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ప్రతినిధులు కూడా వస్తున్నారు. కాబట్టి మరి ఇక్కడ ఎట్లాంటి సౌకర్యాలు ఉండాలి, అక్కడ వచ్చే వాళ్ళకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, సో ఎవరెవరు ఎప్పుడు హైదరాబాద్కు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇప్పటి వరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, సో ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద కూడా డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు చేసి వాటన్నిటి కూడా
తెలుసుకుంటున్నారు కాబట్టి ఇక ఇవల్ల జరిగే ఈ సాయంత్రం జరిగే సమీక్షలో ఈ లాజిస్టిక్స్ సంబంధించినటువంటి దాంట్లో ఎప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు, ఎంతవరకు వచ్చింది, అధికారుల దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి, సో ఇంకా ఏం చేయాల్సి ఉన్నాయి, ఏ అంశాల మీద పెండింగ్లో ఉన్నాయి, వాటిని ఎట్లా వీళ్ళని తొందరలో చేయాలంటే ఏం చేయాలని అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక 30 వరకు కూడా అంటే ఈ నెల 30 వరకు కూడా వరుసగా సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలు చేస్తూ ఉన్నారు. ఇక ఇవాళ లాజిస్టిక్ అయితే రేపు నిర్వహించే సమీక్షలో ఈ మౌలిక వసతులు తర్వాత అభివృద్ధి పైన సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. ఇక నవంబర్ 28న విద్య మరియు ఈ యువజన సంక్షేమంకు సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం పైన ఎట్లా ముందుకెళ్తున్నది, ఇప్పటి వరకు విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రయారిటీలో ప్రభుత్వం ఎట్లా తీసుకున్నది, ఈ 2 ఏళ్ల కాలంలో ఏమేం చేసింది, సో ఇందులో యువతకు సంబంధించిన దాంట్లో ఎట్లాంటి ప్రయారిటీ తీసుకుంటున్నది, ఇప్పటి వరకు యువతకు చేసినటువంటి అంశాలేంటి, ప్రభుత్వం ఏమేం చేసింది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి 28న వీటి మీద సమీక్ష చేస్తారు. తర్వాత 29న ఈ వ్యవసాయ శాఖ తర్వాత సంక్షేమ విభాగాల మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయబోతున్నారు. ఇక 30న వైద్య శాఖకు సంబంధించిన దాని మీద సమీక్ష చేస్తారు. ఇట్లా వరుసగా 5 రోజుల పాటు కూడా ఆయా శాఖల మీద ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పాటు ఏమేం చేసింది, ఇంకా ఏం చేయబోతున్నది, ఎలాంటి లక్ష్యాలు ప్రభుత్వం మీద ఉన్నాయి, ఇప్పటి వరకు సాధించినటువంటి విజయాలేంటి, ఇంకా ఏం చేయబోతున్నాం అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆయా శాఖల వారీగా సమీక్షలు చేయడంతో పాటు ఇక డిసెంబర్ 8, 9 ఈ 2 రోజుల పాటు జరిగే ఆ సమ్మిట్లో వీటన్నిటిని కూడా అందులో చేర్చి ప్రత్యేకంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కాబట్టి ఇక ఈ విజయాలను చేయబోయే లక్ష్యాలను పూర్తి స్థాయిలో ఆ గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వం చెప్పే అవకాశం అయితే ఉంటుంది జ్యోతి.